హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్. సో మనం లాస్ట్ వీడియోలో ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అలానే డ్రాబ్యాక్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఫైల్ బేస్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ క్వశ్చనో డేటాబేస్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది మీకు చాలా ఈజీ అండ్ నేర్చుకుంటే చాలా ఈజీ అనమాట, అంటే తెలుసుకుంటే ఈజీ. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ లేకుండా అయితే ఎగ్జామ్స్ అనేవి జరగవు, ఎందుకంటే అసలు డిబిఎంఎస్ అంటేనే డేటాబేస్ కాబట్టి. ఓకేనా, సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, క్వశ్చన్ అయితే నేర్చుకోండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు డేటాబేస్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే బై యూజింగ్ స్టోర్ డేటాని స్టోర్ చేయడానికే యూజ్ చేసేదే ఈ డేటాబేస్ సిస్టమ్ అనమాట. ఎందుకు ఈ డేటాబేస్ సిస్టమే ఎందుకు యూజ్ చేయాలి? మనకి స్టోరింగ్ పర్పస్కి ఫైల్ బేస్ సిస్టమ్ కూడా ఉంది కదా అని అంటే దానివల్ల ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో అది మనకి నెక్స్ట్ వస్తుంది. సో చూడండి, నేను ఇది నోట్స్గా మీకు యూజ్ అవుతుంది, అందుకని నేను క్లియర్గా రాశాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, డేటాబేస్ సిస్టమ్. సో బిఫోర్ డేటాబేస్ సిస్టమ్ రాకముందు మనం డేటాని ఎక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళం అంటే ఫైల్ బేస్ సిస్టంలో స్టోర్ చేసుకునే వాళ్ళం అంట. సో వీ యూజ్ ఇట్ టు స్టోర్ ది డేటా ఆన్ ఫైల్ బేస్ సిస్టంలో డేటాని స్టోర్ చేసుకునే వాళ్ళం. సో ఈ డేటాబేస్ సిస్టమ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈ ఫైల్ బేస్ సిస్టంలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి మనకి. సో అటువంటి డ్రాబ్యాక్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ డేటాబేస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫైల్ బేస్ సిస్టమ్ రాకముందు మనం డేటాని ఎక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళం, బుక్స్లోను పేపర్స్లోను స్టోర్ చేసుకున్నాం. దానివల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అందుకనే ఫైల్ బేస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఫైల్ బేస్ సిస్టంలో కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ ఫైల్ బేస్ సిస్టంలో కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రాబ్యాక్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ డేటాబేస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో అదనమాట. సో డేటాబేస్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ చూడండి. So database can be defined as a well ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఈ డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా వితౌట్ హ్యావింగ్ ఎనీ డూప్లికేషన్ స్టోర్డ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ యాక్యురేట్ బై మల్టిపుల్ యూజర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డేటాబేస్ సిస్టమ్. అర్థమైందా? సో ఈ డెఫినేషన్ ఏంటి అంటే మనం డేటాబేస్ సిస్టమ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, డేటాని స్టోర్ చేయడానికే ఈ డేటాబేస్ సిస్టమ్ కూడా మనకి యూజ్ అవుతుంది. బట్ ఎటువంటి డేటాని మనం స్టోర్ చేసుకోగలము అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలము. అలానే ఈ డేటా అనేది డూప్లికేట్ డేటాస్ అనేవి స్టోర్ అవ్వవు అనమాట. ఓన్లీ ఒక్కసారి మాత్రమే డేటా స్టోర్ అవుతుంది. బట్ ఫైల్ బేస్ సిస్టంలో ఇటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా. సో ఫైల్ బేస్ సిస్టంలో మనం డేటాని ఒకసారి స్టోర్ అవుతే అది డూప్లికేషన్ రిడెండెన్సీ ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది. బట్ డేటాబేస్ సిస్టంలో అది అక్కర్ అవ్వదన్నమాట. అలానే మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఇదేంటంటే ఒక్కసారే మల్టిపుల్ యూజర్స్ డేటాబేస్ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఫైల్ బేస్ సిస్టంలో అలా చేసుకోలేము. ఓన్లీ వన్ పర్సన్ కెన్ యాక్సెస్ ఎట్ ఏ టైం ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్స్ ఫర్ ఫైల్ బేస్ సిస్టమ్. ఆ డ్రాబ్యాక్స్ అన్నిటినీ ఈ డేటాబేస్ సిస్టంలో మనం మేనేజ్ చేస్తాం కాబట్టి ఇదన్నమాట డేటాబేస్ సిస్టమ్. కూడా మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్న డేటా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం. అలానే మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేయగలరు. అలానే డూప్లికేషన్ డేటా అనేది జరగదు. దిస్ ఈజ్ అబౌట్ డేటాబేస్ సిస్టమ్. మీకు డెఫినేషన్ అర్థమైంది కదా, ఇది డేటాబేస్ సిస్టమ్ అంటే. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో మనకి ఈ ఫైల్ బేస్ సిస్టంలో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అలానే డేటాబేస్ సిస్టమ్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ చూడండి, డేటాబేస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా ఇన్ ఫైల్స్. మనం ఫైల్ బేస్ సిస్టమ్ లానే ఫైల్ బేస్ సిస్టంలో మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? ఫైల్స్లోనే కదా. సో అదేనమాట డేటాబేస్ సిస్టంలో కూడా మనం డేటాని ఫైల్స్లోనే స్టోర్ చేస్తాం. బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో చూడండి. అండ్ దట్ డేటా ఈజ్ యాక్సెస్డ్ మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైమ్. బట్ ఫైల్ బేస్ సిస్టంలో ఏంటి,
డేటాని ఫైల్స్లోనే స్టోర్ చేస్తాం. బట్ ఏంటంటే ఒక్క యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలడు ఎట్ ఏ టైం. ఈ డేటాబేస్ సిస్టంలో ఫైల్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం, మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేస్తే దాన్ని మనం డేటాబేస్ సిస్టమ్ అంటారు. ఓకేనా. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్, ఇన్ డేటాబేస్ ద డూప్లికేషన్ డేటా కెనాట్ యాక్సెప్ట్. ఫైల్ బేస్ సిస్టంలో కెన్ యాక్సెప్టెడ్ ద డూప్లికేట్ డేటా, బట్ in database system cannot accept duplicate data. Okay. And third characteristic, data should be protected for unknown persons to access. It is very secure. ఇదే కదా ఫైల్ బేస్ సిస్టంలో డ్రాబ్యాక్. అక్కడే మనం ఫైల్ బేస్ సిస్టంలో డ్రాబ్యాక్ ఏం చెప్పుకున్నాం, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అక్కడ అయి ఉంటాయి అని చెప్పాం కదా. బట్ ఈ డేటాబేస్ సిస్టమ్ ఏంటంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందంట ఈ డేటాబేస్ సిస్టంలో. సో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది వల్ల మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, అలానే ప్రొటెక్ట్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్. అండ్ ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ చూడండి, ఇన్ డేటాబేస్ డేటా షుడ్ బి కరెక్ట్. ఈ డేటాబేస్ సిస్టంలో డేటా అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ అంటే